నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెనిజులా అయిపోయింది, ఇరాన్ మీద పడ్డాడు, బూమ్రాంగ్ అయింది, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు, ఏదో ఒకటి చేయండి అంటున్నాడు, మళ్ళీ అమెరికాకి వెళ్ళి పిచ్చి కూతలకు వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ దాక్కుండా క్యూబా మీద పడ్డాడు. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నామో వేరే చెప్పనక్కర్లేదు. ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకోవడానికి దొరికిన ఏకైక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడని ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. ప్రపంచ దేశాల్లో ఆయన అలా గుర్తించడం కూడా మానేసినాయి. ఆయన చేసిన ఈ పిచ్చి పనుల కారణంగా ప్రపంచమే సంక్షోభంలోకి నెట్టేయబడుతున్న సందర్భంలో ఇప్పుడు క్యూబా మీద ఆయన కాన్సన్ట్రేషన్. ఆ దాహం తీరట్లా, ఆయనకి రాజ్య విస్తరణ కాంక్ష అంటారు తెలుగులో, అది తీరట్లా. ఎన్ని దేశాలు ఆక్రమించుకుంటాడు, ఎంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అమెరికా జైలులో పెట్టుకుంటాడు, అండ్ దీనివల్ల ఆయన సాధించేది ఏంటి? ఈ అంశాలన్నింటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కోచటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. వెనిజులా అయిపోయింది, మధురోని ఎత్తుకొచ్చాడు, పెట్టుకున్నాడు. ఇరాన్లో కూడా అలా చేద్దాం అనుకున్నాడు, ఎదురు తిరిగింది ఇరాన్. అండ్ ఇరాన్ని వంచడం వాళ్ళ వల్ల కాదు. టెక్నికల్గా వాళ్ళు ఏమైనా గెలుస్తారేమో కానీ మోరల్గా అయితే ఇరాన్ మీద వాళ్ళు గెలవలేరు. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఎందుకని మళ్ళీ క్యూబా మీద పడుతున్నాడు. కరెక్ట్. ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళకి క్యూబా అనేది ఇప్పుడు కాదు, 1960 నుంచే వీళ్ళకి ప్రాబ్లం ఉంది. ఫిడెల్ కాస్ట్రో ఉన్న టైం నుంచి మీకు గుర్తుంటుంది. ఒక కమ్యూనిస్ట్ రిజీమ్ యూఎస్ పక్కన ఉన్నారు అని చెప్పినప్పటికే వీళ్ళకి అప్పుడున్న ప్రెసిడెంట్స్కి అందరికి టెన్షన్ ఉండే. అది కాకుండా క్యూబా నుంచి చాలామంది పారిపోయి యూఎస్కి వచ్చారు చిన్న చిన్న బోట్లలో. దగ్గరే కదా ఫ్లారిడాలో ఆల్మోస్ట్ హాఫ్ ద పాపులేషన్, చాలా మటుకు పాపులేషన్ వాళ్ళ దగ్గర క్యూబన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కూడా ఉన్నారు. ఇప్పుడు మార్కో రూబియో సెకండ్ జనరేషన్ క్యూబన్, ఆయన వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చారు, ఆయన యూఎస్లో పుట్టారు తర్వాత. సో నిన్న కూడా ఆయన ఒక మెసేజ్ రిలీజ్ చేశారు స్పానిష్లో, ఎందుకంటే ఆ ఏరియాలో స్పానిష్ మాట్లాడతారు, లాటిన్ అమెరికాలో. స్పానిష్లో ఒక మెసేజ్ ఇచ్చారు, క్యూబాకి చాలా పెద్ద మంచి క్రైసిస్ ఇది నుంచి బయటకు వస్తే చాలా పెద్ద గోల్డెన్ ఏజ్ ఉందని చెప్పేసి. ఇదే డైలాగ్ మన ఇరాన్ గురించి కూడా విన్నాం. మీ ఇప్పుడున్న రిజీమ్ని కొట్టేసేయండి, మీకు చాలా పెద్ద స్వర్గలోకం వస్తుంది మీ దగ్గరకు అని చెప్పేసి. కానీ మన అందరు తెలుసు అది ఎందుకు చేస్తున్నారనేది. ఒకటి, ఈ లాస్ట్ మన దగ్గర చెప్తుంటారు కదా, సిపిఎం కేరళలో ఓడిపోతే లాస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అని. ఇది లాస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఒకటి పడి ఉంది. అఫ్కోర్స్ ఇంకోటి ఉన్నాడులే, కిమ్ జాంగ్ ఉన్, ఆయన్ని వాడిని ఎవరు ముట్టడు, అందరు న్యూక్లియర్ వెపన్స్ ఉంది, ఎక్కువ లొల్లి చేయరు అందరు. కానీ ఈ క్యూబా అనే దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. మనకు తెలుసు ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎప్పుడు చదువుకున్న ఒక ఫస్ట్ లెసన్ అది. ఒక పొలిటిక్స్లో ఒక క్రైసిస్ ఎట్లా, ఫస్ట్ టైం ఒక క్రైసిస్ ఎట్లా వచ్చింది, దాని ఇంటర్నేషనల్ క్రైసిస్ ఎట్లా హ్యాండిల్ చేశారు, ఆ క్రైసిస్ రావడానికి కారణం ఏంటనేది క్యూబన్ మిసైల్ క్రైసిస్. అది మొదలైంది ఎట్లా అంటే 60s జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు రష్యాని, అప్పుడున్న యుఎస్ఎస్ఆర్ని టార్గెట్ చేయడానికి టర్కీలో, యూకేలో అంతా మిసైల్స్ తీసుకెళ్ళి పెట్టారు, న్యూక్లియర్ మిసైల్స్. అదంతా రష్యన్ రేంజ్లో వస్తుంది, అంటే యుఎస్ఎస్ఆర్ రేంజ్లో. అది చూసిన యుఎస్ఎస్ఆర్కి కోపం వచ్చింది. వాళ్ళన్నారు, మా మీద టార్గెట్ చేస్తున్నారు, మేము పని చేస్తాం, మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తాం అని చెప్పి క్యూబాలో తీసుకెళ్ళి మిసైల్ పెట్టడానికి ట్రై చేశారు. కానీ అది కడుతున్నప్పుడే, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే యుఎస్ రికగ్నిసెన్స్ ఎయిర్క్రాఫ్ట్ దాన్ని పికప్ చేసుకున్నారు, పిక్చర్స్ దాట్ అక్కడ పెడుతున్నాను. అది కాగానే అమెరికాలో పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే క్యూబా నుంచి ఎక్కువ దూరం లేదు. రేపు ఒక న్యూక్లియర్ వార్ మొదలైతే ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ చేస్తే ఒక 5 నిమిషాల్లో అక్కడ యుఎస్ మీద పడిపోతుంది. సో చాలా పెద్ద టెన్షన్. సో జాన్ ఎఫ్ కెనడీ అని డిమాండ్ చేశారంటే మీరు అక్కడ తీసేయాలన్నారు. ఐ థింక్ నికిటా క్రూష్చెవ్ ఉంది అనుకుంటా ఆ టైంలో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ హూ ఆర్ ద ప్రెసిడెంట్ రష్యన్. కానీ వాళ్ళు అన్నారు, సారీ, మీరు ముందు యూకే నుంచి, టర్కీ నుంచి తీస్తేనే మేము ఇక్కడి నుంచి తీస్తాం. 2 వారాలు ఈ టెన్షన్ నడిచింది. ఇప్పుడు రేపు ఇవాళ రేపు బాంబింగ్ అని చెప్పేసి. తర్వాత మనకు తెలిసింది వీళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు. సో ఫస్ట్ టైం ఒక క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనే ఒక క్రైసిస్ని లోకం చూశారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది, విచ్ వాజ్ లెడ్ బై జెంటిల్మెన్ కాల్డ్ ఫిడెల్ కాస్ట్రో. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నారు, రావుల్ కాస్ట్రో, అండ్ 94 ఆయన. ఇప్పుడు ఆయన మీద నిన్న యుఎస్లో ఒక ఇండిక్ట్మెంట్ ఓపెన్ చేశారంటే మన దగ్గర ఒక ఎఫ్ఐఆర్ లాగా. ఏంటి, 1996లో 4 అమెరికన్స్ని చంపారని చెప్పి ఒక కేసు జరిగింది. ఏంటంటే ఈ యుఎస్ నుంచి ఈ క్యూబన్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు చాలా మటుకు ఫండ్స్ రేస్ చేస్తారు, యుఎస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు. వాళ్ళు ఎంతమంది క్యూబా నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే క్యూబన్ రెజీమ్ని వాళ్ళు కొట్టలేకపోతున్నారు.
అక్కడ చిన్న చిన్న బోట్లలో వీళ్ళు బయటకు వస్తారు ఫ్యామిలీస్, వచ్చి పారిపోవడానికి ట్రై చేస్తారు. కొంతమందిని క్యూబన్ నేవీ ఫినిష్ చేసేస్తారు. ఎస్కేప్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్లో వచ్చేస్తారు. సో వీళ్ళు ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి వీళ్ళు డిటెక్ట్ చేస్తూనే ఉంటారు. ఓ ఈ ప్లేన్లో వచ్చింది, ఈ ప్లేన్లో వచ్చింది. వీళ్ళకి కొంచెం కిందికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు యుఎస్ కోస్ట్ గార్డ్ని ఇన్ఫార్మ్ చేస్తారు. కోస్ట్ గార్డ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే, ఎయిర్క్రాఫ్ట్స్ యూఎస్వి, యుఎస్ కోస్ట్ గార్డ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. అట్లనే ఇంతమంది ఫ్యామిలీస్ సెటిల్ అయ్యారు ఫ్లోరిడాలో, క్యూబన్ ఫ్యామిలీస్. లాటిన్ అమెరికాలో చాలా మటుకు స్ట్రాంగెస్ట్ కంటింజెంట్ ఫ్లోరిడాలో ఉన్నారు. సో మార్కో రూబియో కూడా అదే అంతే. సో మార్కో రూబియోని ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఇప్పుడు క్యూబన్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయాలంటే ఆయన అపాయింట్ చేద్దాం, మనం మార్కో రూబియోని అపాయింట్ చేద్దాం క్యూబన్ ప్రెసిడెంట్గా అని చెప్పి ఈ వాస్ అదర్ డే టాకింగ్ అబౌట్ ఇట్. ఈ జరిగిన ఈ దాంట్లో ఈ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇట్లానే ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి రెగ్యులర్ ఇది వీళ్ళు రోజుకి 10 ఎయిర్క్రాఫ్ట్లు పంపిస్తారు ఇట్లా. వీళ్ళు క్యూబన్ టెరిటరీ మీదకి వచ్చారు. రెగ్యులర్గా అది కూడా చేస్తుంటారు. అక్కడ వచ్చి లీఫ్లెట్స్ పడేస్తారు. మీ గవర్నమెంట్ని మీరు రైస్ అగేన్స్ట్ యువర్ గవర్నమెంట్ చెప్పారు చూడండి. యూఎస్ గవర్నమెంట్ కూడా ఇరాన్ వైపు చెప్పినట్లనే మేమున్నాం, మేము సహాయం చేస్తాం, మీకు హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే. అది కాకుండా మీకు పారిపోవాలంటే పారిపోండి, మేమున్న అటువైపు మేము తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పి రెగ్యులర్గా ఈ లీఫ్లెట్స్ పడేస్తారు స్పానిష్లో. ఎన్ని రోజులు ఊరుకుంటారండి? రేపు యూఎస్ మీద ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి వాళ్ళ మీద లీఫ్లెట్స్ పడేసి మీరు అది చేయండి ఇది చేయండి అంటే వాళ్ళు ఊరుకుంటారు? వాళ్ళు యూఎస్ ఎయిర్ స్పేస్ ఎంటర్ చేయగానే షూట్ డౌన్ చేసేస్తారు వాళ్ళు. సో క్యూబన్ ఎయిర్ ఫోర్స్ దాంట్లో 2 ఎయిర్క్రాఫ్ట్లు వచ్చి ఇది షూట్ డౌన్ చేశారు, 4 చనిపోయారు దాంట్లో. ఆ కేసు 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటికి తీశారు మళ్ళీ. ఇన్ని రోజులు ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు దాంట్లో ముగ్గురు అమెరికన్ సిటిజన్స్. సో న్యాచురల్లీ వాళ్ళ మీద అమెరికన్ సిటిజన్స్ని చంపారని చెప్పి రాల్ కాస్ట్రో మీద ఒక కేసు. ఇది 96 మాట, 96 ఇప్పుడు అది వచ్చింది. నిన్న దే హ్యాడ్ ఇండిక్ట్మెంట్ అగేన్స్ట్ ఇట్. అంటే ఆయన యూఎస్ కోర్టులో ప్రజెంట్ చేయాలి. మదూరో కూడా అదే చేశారు. డ్రగ్స్ ఉందని చెప్పి, డ్రగ్ కార్టెల్ నడిపిస్తున్నాడని చెప్పి కేసు. లీగలీ స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు, లేకుంటే యూఎస్ కోర్టు కొట్టుపడేస్తారు. సో ఈ కేసు ఉంది. రావుల్ కాస్ట్రో అప్పుడు డిఫెన్స్ మినిస్టర్. వీళ్ళేమంటున్నారు, ఆయన ఆథరైజేషన్లో ఇదంతా జరిగింది అని. సరే మనం వీళ్ళు యాక్సెప్ట్ ఇట్. రేపు రావుల్ కాస్ట్రోని తీసుకెళ్తే గవర్నమెంట్ పడిపోతుందా? పడదు. దిస్ ఈజ్ నాట్ వెనజువేలా. క్యూబాలో ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈయన రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 96 ఏళ్ళు అనుకుంటా. 94 ఏళ్ళు. ఈజ్ రిటైర్డ్ టెక్నికలీ. ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన మీరు తీసుకెళ్ళి యూఎస్ జైలు ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఆయన పోతాడు ఎట్లయినా. ఈజ్ నాట్ ఇన్ గుడ్ హెల్త్. కానీ ఒక ఆప్టిక్స్ కోసం చేస్తున్నాం. మా వాళ్ళని అక్కడ పెట్టుకుంటాం. మీరు ఇరానియన్ రెజ్యూమ్ చేంజ్ స్టోరీ ఇప్పుడు దీంతో మ్యాచ్ చేసి చూడండి. అక్కడ కూడా అదే అన్నారు. ట్రంప్ ఏమన్నారు, ఆయన అయ్యతోల్లా పోయాడు, సుప్రీం లీడర్ లేడు, ఇప్పుడు కొత్తని మేమే సెలెక్ట్ చేస్తాం, మేమే కూర్చోబెడతాం, నేను ఇంటర్వ్యూ నేనే చేస్తాను అన్నాడు. అది అఫ్కోర్స్ ఆ డైలాగులన్నీ పోయినాయి అనుకోండి ఇప్పుడు. కానీ అదే స్ట్రాటజీ క్యూబాలో, అంటే మాకు కావాల్సిన ఒకరిని అక్కడ కూర్చోబెడతాం. డెలా రాడ్రిగస్ని వెనజువేలాలో ఎట్లా కూర్చోబెట్టాం, అదే స్ట్రాటజీ మేము ఇక్కడ కూడా యూస్ చేస్తా ఉన్నారు. ఇది జరిగిందన్నమాట. సో ఈ లో ఇప్పుడు సడన్గా ఇదన్నీ జరుగుతున్నప్పుడు ఇరాన్ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా అని చెప్పి అమెరికన్స్ అడుగుతున్నారు, కాంగ్రెస్ మ్యాన్ అడుగుతున్నారు, అంటే వాళ్ళ పార్లమెంటేరియన్స్. ఇరాన్లో ఫ్లాప్ షో అయిపోయింది, ఇరాన్లో ఓడిపోయాడు, ఏం చేయలేకపోతున్నారు. ఇరాన్లో పాకిస్తాన్ చెప్పారని మేము ఆపేస్తున్నాం, ఖతార్ చెప్పారని చెప్పి మేము ఆపేస్తున్నాం, సౌదీ అరేబియా చెప్పేసి మేము ఆపేస్తున్నాం అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతి వారం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ వన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎక్స్క్యూజ్ ఏమంటే ఖతార్, యూఏఈ అండ్ సౌదీ అరేబియా కలిసి వచ్చి చెప్పారంట, మీరు బాంబ్ చేయకండి, చేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, మేము మాట్లాడుతున్నాం. అసలు వాళ్ళు ముగ్గురు మాట్లాడలేదు ఇరాన్తో. అదొక స్టోరీ ఉండే. ఏం జరిగిందంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో హజ్ మొదలైంది. హజ్ సీజన్లో మీరు ఇరాన్ మీద బాంబ్ వేస్తే ఇరాన్ ఏం చేస్తారు, మిగతా పక్కన ఎయిర్పోర్ట్ల మీద అందరి మీద కొడతారు, ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోతుంది, పిలిగ్రిమ్స్ రాలేకపోతారు, హజ్కి వచ్చిన వాళ్ళు హాజీస్ మొత్తం ఆగిపోతుంది కంప్లీట్గా. లోకంలో ప్రతి కోణ నుంచి వస్తారు సౌదీ అరేబియా, కంప్లీట్గా డిస్ట్రప్షన్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీజన్ వీళ్ళకి సౌదీ అరేబియా, ఇన్కమ్ వైజ్ ఆల్సో. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు దాని నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆయిల్ లేదు కదా, ఎట్లా ఆయిల్ అమ్మలేకపోతున్నారు ఎట్లా. ఈ పరిస్థితిలో చేయకండి చెప్పి యూఎస్ చెప్పారంట. కానీ ట్రంప్ ఒక కొత్త కథ చెప్పారు, సౌదీ అరేబియా చెప్పారు, మేము మాట్లాడుతున్నాం ఇరాన్తో. సౌదీ అరేబియా ఇరాన్తో ఏ సంబంధం లేదు యాక్చువల్లీ, దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ టర్మ్స్. ఖతార్ కూడా లేదు, యూఏ అసలు లేదు. సో ఇది ఒక కొత్త కథ చెప్పిండు. పాకిస్తాన్ వాళ్ళు వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, అసీమునే వెళ్తా అంటున్నారు, నిన్న ఇవాళ క్యాన్సిల్ చేశాడు. ఇది ఒక గేమ్. ఎన్ని రోజులు పొడిగించుకుని తీసుకెళ్తారో దాని తర్వాత ప్రజలు మర్చిపోతారు. నేను మెల్లగా బయట వచ్చేస్తాను,
అయిపోయిందా, యుద్ధం అయిపోయింది కదా ఎప్పుడు అని చెప్పేసి మేము బయటకు వచ్చేస్తుంటారు. అప్పుడు క్యూబా పెట్టాడు. క్యూబా పెట్టగానే ఇక్కడ మర్చిపోతారు అందరు ఇరాన్, ఇక్కడ ఇరాన్ ఏంటి అని అయిపోతే తెలియదు. క్యూబాలో నేను చూడండి రాల్ కాస్ట్రో అని తీసుకొచ్చాను, ఆయన జైల్లో వేసేసాను, క్యూబా మన చేతిలో ఉంది ఇప్పుడు అని చెప్తారు. ఏం చేసుకుంటారు, చిన్న ఒక కంట్రీ, వాళ్ళ కమ్యూనిస్ట్ భావజాలు ఎప్పుడో పోయింది వాళ్ళ దాంట్లో, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మీరు ఆయిల్ బ్లాకేడ్ పెట్టారు, దట్స్ ద వర్స్ట్ పార్ట్. క్యూబన్స్కి ఆయిల్ లేదు, అంటే క్రూడ్ ఆయిల్ లేదు, అంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఏం లేదు, వాళ్ళ కెరసిన్ లేదు వాళ్ళ దగ్గర లాస్ట్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి. ఆలోచించండి వాళ్ళు ఎట్లా నడిపిస్తారు జీవితం. వాళ్ళ పవర్ ప్లాంట్స్ అంతా ఆయిల్ మీద నడుస్తుంది, క్రూడ్ ఆయిల్ మీద, డీజిల్ మీద. వాళ్ళ దగ్గర బొగ్గు అంత పెద్ద కెపాసిటీ ఏం లేదు, వాళ్ళ థర్మల్ లేదు, హైడల్ అస్సలు లేదు. ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడున్న పరిస్థితులు ఎలక్ట్రిసిటీ లేదు, అక్కడ కరెంట్ లేదు, 16 గంటలకు 18 గంటలకు కరెంట్ లేదు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదే కావాలి యూఎస్కి. ప్రజలు వచ్చి ప్రొటెస్ట్ చేసి అక్కడ గవర్నమెంట్ని గద్దెంపితే వీళ్ళు హ్యాపీ. ట్రంప్ చూడండి నేనేం చేయలేదు వాళ్ళే చేశారంటారు. వాళ్ళు చేస్తారు న్యాచురల్. కానీ అక్కడున్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కొంచెం టఫ్ గవర్నమెంట్. వెనజువేలాలా కాదు. వెనజువేలా అసలు ఆర్మీ ఉందంటే లేదు వాళ్ళ దగ్గర. ఇది అట్లా కాదు, దే ఆర్ ట్రైన్డ్ అన్నట్టు. ఇరాన్ లాగానే. కానీ ఇరాన్ లాగా అన్ని రోజులు వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఇరాన్ దగ్గర వాళ్ళ ఆయిల్ ఉంది, అమ్మలేకపోతున్నారు అంతే. వాళ్ళ కోసం ఉన్న ఆయిల్, వాళ్ళ పవర్ ప్లాంట్ కోసం వాళ్ళ జీవితాన్ని నడిపించుకోవడానికి ఆయిల్ ఉన్నాయి, నో ప్రాబ్లం. సరే వాళ్ళు రిఫైనరీ మీద కొంచెం కొట్టారు, కొంచెం ఇంపాక్ట్ దాని ఉంది, రిఫైన్ చేయలేకపోతున్నారు. ఓకే, కానీ ఎస్ వీ హ్యావ్ ఆయిల్ టు డూ సర్వైవ్ అని. కానీ క్యూబా దగ్గర అది లేదు. మెడిసిన్స్, మందు రావట్లేదు, అసలు మెడిసిన్స్ అసలు రానియట్లేదు లోపలికి. హాస్పిటల్ సఫర్ అవుతున్నారు, ప్రజలు చనిపోతున్నారు, చాలామంది పేషెంట్ చనిపోయారు. కానీ యుఎస్ ఈ శాంక్షన్స్ లిఫ్ట్ చేయట్లేదు, బ్లాకేడ్ లిఫ్ట్ చేయట్లేదు. 3 నెలల ముందు ఒక రష్యన్ షిప్ని వెళ్ళనిచ్చారు క్రూడ్ ఆయిల్తో. రష్యా అన్నారంట ఇది లేకపోతే మేము వెళ్ళిపోతాం, మీరు ఏం చేస్తాం మేము చూద్దామని చెప్పారంట. సరే వెళ్ళండి అని చెప్పి పంపించాడంట యుఎస్, ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు. అదొక లాస్ట్ షిప్ వెళ్ళింది క్రూడ్ ఆయిల్తో. కానీ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళ రిఫైనరీ లేదు. ఓకే, రిఫైనరీలు ఏం పనిచేయట్లేదు. సో తర్వాత రష్యా సపరేట్గా పెట్రోల్, డీజిల్ సపరేట్గా పంపించారు, కెరసిన్ అంతా. సో ఈ పరిస్థితిలో ఉన్నారు వాసుదేవన్ గారు అక్కడ. క్యూబా ఈజ్ ఇన్ ఎ వెరీ వెరీ బ్యాడ్ షేప్. ఈ బ్యాడ్ షేప్లో ఈయన దూరి నేను అక్కడ రెజీమ్ చేంజ్ తీసుకురాబోతున్నాను. వీళ్ళకి అదే కావాలి, రెజీమ్ చేంజ్ జరగాలి. అక్కడ ఒక కొత్త గవర్నమెంట్ని తీసుకురావాలి. ఇది ఎన్నో సంవత్సరాలు ప్రెసిడెంట్ ఓపెన్గా చెప్పారు. ఇవాళ 60-70 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్లు అందరూ ట్రై చేస్తున్నారు. యూఎస్ ప్రెసిడెంట్ ఒక్కరితో కాలేదు, చూడు నేను చేసి చూపిస్తున్నాను. ఇదే డైలాగ్ ఇరాన్లో కొట్టాడు. అక్కడ ఏమైంది తర్వాత మనకు తెలుసు. అందరూ మీరు వెనజువేలా లాగా తయారు కారు. చాలామంది కంట్రీస్ అపోజ్ చేస్తారు మిమ్మల్ని. ఒక ఫ్లాప్ షో అక్కడ నడిపిస్తున్నాడు, దానికి డైవర్ట్ చేయడానికి ఇక్కడ మొదలుపెట్టారు. ఇప్పుడు దీనికి ఆథరైజేషన్ ఉందా? లేదు. యుఎస్ కాంగ్రెస్ ఆథరైజేషన్ లేదు. అంటే యుద్ధం కాదు కదా, రెజీమ్ చేంజ్ జరుగుతుంది. నేనేం చేయాలి? ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రజలు నిర్ణయించుకుంటారు. దిస్ ఇస్ డైలాగ్ అన్నమాట, స్టాండర్డ్ డైలాగ్ వీళ్ళది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యూబా గవర్నమెంట్ మారుతుందా అంటే ఎస్ కావచ్చు. ఎందుకంటే ప్రజలు కూడా అక్కడ తీసుకొచ్చేసారు. వాళ్ళకి అసలు ఏం చెప్పండి, 1 రోజు 2 రోజులు కరెంట్ లేకుండా బతకచ్చు. ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి తిండి లేదు, అక్కడ ఏం రానియట్లేదు. క్యూబా లోపలికి అమెరికా కంప్లీట్ బ్లాకేడ్ పెట్టేశారు. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి వాళ్ళకి పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, యుఎస్ఎస్ నిమిట్స్ అని చెప్పి, దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. దాంతోపాటు ఒక 12 ఫ్లోటిలా షిప్స్ ఉంటుంది. అది కూడా ఏంటి సార్? యుఎస్ఎస్ నిమిట్స్ అంటే వాళ్ళది ఒక, మన దగ్గర గోదావరి క్లాస్ అని చెప్తారు. ఆ క్లాస్ క్యారియర్ అనమాట. ఫస్ట్ తయారు చేసిన నిమిట్స్, దాని మీద దానిలాగా చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు, నిమిట్స్ క్లాస్ అంటారు. మన దగ్గర గోదావరి క్లాస్ అంటారు, అట్లా అనమాట. ఈ పరిస్థితుల్లో అక్కడ ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది అక్కడ. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అది. వాళ్ళు ప్రెషర్ పెట్టడం మొదలు పెడతారు, ఇరాన్లో చేసినట్లని. ఓకే, కానీ దీని ఎండ్ గేమ్ ఎక్కడ వెళ్తుంది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే డెఫినెట్గా గవర్నమెంట్ పడిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. ప్రజలు వాళ్ళకి తిండి పెడితే వాళ్ళు గవర్నమెంట్ అని మీరు ఏమన్నా తీసుకెళ్ళమంటారు అక్కడ ప్రజలు. అంత హారబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఫైనాన్షియల్గా కూడా మరి పెద్దగా స్టేబుల్గా ఏం లేదు అసలు. అది డబ్బులే లేవు. సి మనం ఒక టైంలో పోలాండ్, రొమేనియా, చిలీ, సౌత్ అమెరికాలో చాలా దేశాలు ఉన్నాయి, యూరోప్లో దేశాలు ఉన్నాయి. అదే రొమేనియా అండ్ పోలాండ్ అంతా అక్కడి నుంచి వచ్చి, లక్ వ్యాలీసా మీకు గుర్తుంటుంది ఆ టైంలో. యుగోస్లావియా, దాన్ని యుఎస్ ముక్కలు చేశారు, దాన్ని 3-4 ముక్కలు కూడా చేశారు. సో ప్రతి చోట్ల వీరు రెజీమ్ చేంజ్ ట్రై చేస్తున్నారు. ఏ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఎక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉందో, లేకుంటే వాళ్ళ భావజాలంలో
పని చేయట్లని ఎవరు ఉన్నారో వాళ్ళని మార్చేస్తారు. అది మీరు ఇరాక్లో చూశారు, లిబియాలో చూశారు, సిరియాలో చూశారు, ఇప్పుడు ఇరాన్లో నడుస్తుంది అండ్ క్యూబాలో. ఇది వియట్నాం వార్ నుంచి మొదలైంది. ఇది వీళ్ళకేంటంటే వీళ్ళ వైపు నుంచి వీళ్ళ చెప్పే మాట వీళ్ళ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ తీసి పడేస్తారు. షేక్ హసీనా ఉండొచ్చు, లేకుంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఉండొచ్చు, నేపాల్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇమ్రాన్ ఖాన్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళని తీసి పక్కన పడేస్తారు. లాస్ట్ వీక్ సిఐఏ స్టేషన్ చీఫ్ వెళ్ళారు అక్కడికి. సిఐఏ చీఫ్ క్యూబాకి వెళ్ళారు. పెద్ద న్యూస్ అది. ఎందుకు సార్? డెఫినెట్గా ఆయన చెప్తుంటారు అక్కడ వెళ్ళి, చూడండి నేను చెప్తున్నాను స్ట్రేట్ అవే, మీరు అంగీకరించకపోతే అంగీకరిస్తే ఒకటే మాట, మేము ఎట్లైనా టేక్ ఓవర్ చేసుకుంటాం, పీస్ఫుల్గా చేద్దాం, మనం మీకు పని చేస్తాను, మీకు యూఎస్లో మంచిగా ఇల్లు ఇచ్చేసి మీరు అక్కడ ఉండండి, హ్యాపీగా ఉండండి. వాడు యూఎస్లో ఇల్లు ఇస్తాడు, వీడేమో యూఎస్కి దేశం ఇవ్వాలి. అంతే కదా, మీకు సేఫ్ హౌస్ ఇచ్చేస్తాం. యూఎస్ కాదు, మీకు ఇంకో దేశంకి వెళ్ళండి, రష్యాకి వెళ్తారా వెళ్ళండి, మన బషీర్ అల్ అసాద్ వెళ్ళాడు కదా సిరియా నుంచి, అట్లనే మీరు రష్యాలో వెళ్ళి కూర్చోండి, హ్యాపీగా ఉండండి, అక్కడ పెద్ద మ్యాన్షను, డబ్బులు, మీకు ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకు మాతో గొడవ, మేము ఆ దేశం మేము చూసుకుంటాం. క్యూబా ఇది వీళ్ళ స్ట్రాటజీ. క్యూబా దగ్గర ఆయిల్ లేదు, అట్లా ఏం పెద్ద డబ్బులేం లేవు వాళ్ళ దగ్గర, ఇరాన్ లాగా. కానీ అది కాదు, అమెరికాకి ఏంటంటే థ్రెట్ ఒకటి. ఇప్పుడు రష్యా అండ్ చైనా దాంట్లో వచ్చి పడ్డారు. వీళ్ళ స్టాండ్ ఏంటి సార్? రష్యా అండ్ చైనా వాళ్ళు చెప్తే యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ క్యూబా. యాక్చువల్లీ ఆ క్యూబన్ మిసైల్ క్రైసిస్ నడిచినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ క్రైసిస్ రావడానికి వాద్యాన్ గారు, నాకు గుర్తు, నేను చదువుకున్నప్పుడు ఆ టైంలో ఐ వాజ్ రీడింగ్ డెప్త్ అబౌట్ ఇట్. చైనా క్యూబాలో ఇంట్రెస్ట్ చెప్పడం మొదలుపెట్టారు. చైనా ఆల్సో టెక్నికలీ కమ్యూనిస్టే, కానీ వాళ్ళది డిఫరెంట్ ఫీల్డ్. మన దగ్గర సిపిఐ, సిపిఎం వీళ్ళిద్దరు సపరేట్గా వెళ్తారు. ముందు సిపిఐ ఒకటే ఉండే, తర్వాత వీళ్ళు మాస్కోకి వెళ్తారు, వీళ్ళేమో బీజింగ్కి వెళ్తారు, అట్లా. సో చైనా వచ్చి దీంట్లో దే స్టార్టెడ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ క్యూబా. రష్యాకి టెన్షన్ అయిపోయింది, ఇదేంట్రా మా ఏరియాలో ఇంకోటి వచ్చి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి. అప్పుడు అమెరికా పక్కన ఉన్నారు. అదే క్యూబన్ మిసైల్ క్రైసిస్ అయింది. అప్పుడు రష్యా క్యూబాలో చాలా మటుకు పెట్టుబడి పెట్టడము, డబ్బులు ఇవ్వడము, కాస్ట్రోకి మిలిటరీ హార్డ్వేర్ ఇవ్వడం అన్నీ మొదలుపెట్టారు. లిటరలీ కాస్ట్రో గవర్నమెంట్ని నడిపించింది రష్యా. దానికోసం అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ కూడా తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు. క్యూబన్ మిసైల్ క్రైసిస్ మొదలైంది. ఓకే ఓకే బే ఆఫ్ పిగ్స్ తర్వాత ఉంటుంది ఇంకో క్రైసిస్ అది. సో ఇట్లాంటి చాలా మటుకు క్యూబాలో జరిగిన ఈ రెవల్యూషన్స్ బయట లోకానికి ఎక్కువ తెలియదు ఇది, ఎందుకంటే ఎక్కడో క్యూబా, ఇది అట్లీస్ట్ ఇరాన్ అంటే పక్కన ఉంది, దానికోసం మనం డైలీ వింటున్నాం. అక్కడ వాళ్ళు సస్తున్నారో, తిండి లేదో, కరెంట్ ఉందో కరెంట్ లేదో ఎప్పుడు పట్టించుకోవట్లేదు. సో పాపం క్యూబన్ సంగతి అది. అఫ్కోర్స్ వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు. బికాస్ కమ్యూనిస్ట్ రెజీమ్, బికాస్ ఫిడెల్ కాస్ట్రో వినరు. ఫిడెల్ కాస్ట్రో, మన షే గెవరా వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్. బొలీవియా కదా ఆయనది. సో ఆ టైంలో లాటిన్ అమెరికా మొత్తం కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండే చాలా మటుకు. తర్వాత బొలీవియన్ గవర్నమెంట్ అప్పర్ హ్యాండ్ వచ్చిన తర్వాత, షే గెవరాని చంపేసిన తర్వాత దెన్ అక్కడ సౌత్ అమెరికాలో ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది చాలా మటుకు. చిలీలో అప్పుడు కూడా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండే, పినోషే అని చెప్పి మీకు గుర్తుంటుంది. ఈ వాజ్ ద డిక్టేటర్, అబ్సల్యూట్ డిక్టేటర్. అట్లాంటి చాలా మటుకు ఒక టైంలో బ్రెజిల్ కానీ అర్జెంటీనా వీళ్ళందరికీ ఒక లెఫ్టిస్ట్ మెంటాలిటీ ఉండే. ఇప్పుడు మారిపోయారు చాలా మటుకు. మారిపోకపోతే వెనిజువేలా లాగా మార్చేస్తారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇన్ కేస్ వీళ్ళు తిరగబడి ఓడిపోతే పరిస్థితి ఏంటి సార్? ఎవరు? క్యూబన్స్. వాళ్ళు ఓడిపోతారు, ఇట్లా వాళ్ళు ఏం చేయలేరు. స్ట్రెంత్ కూడా లేదు, వాళ్ళ స్ట్రెంగ్త్ లేదు. కానీ వాళ్ళు దే విల్ నాట్ ఫోల్డ్ అప్ లైక్ వెనిజువేలా. వాళ్ళు ఒక టోకన్ రెసిస్టెన్స్ ఇస్తారు డెఫినెట్గా. మీరు ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేరు, రోయల్ కాస్ట్రో విల్ బీ సిట్టింగ్ ఇన్ క్యూబా అని ఇన్సిస్ట్ చేస్తారు. అదొకటి జరుగుతుంది డెఫినెట్గా. దానికి ఎక్కడ ఆపలేరు వీళ్ళు. ఓకే, నాట్ యాజ్ ఈజీ యాజ్ వెనిజువేలా వాక్ ఓవర్ లిటరలీ. ఏంది ఫిజికల్గా లిఫ్ట్ చేయడం అనేది జరగదు కదా. తీసుకెళ్ళొచ్చు కావాలంటే, కానీ తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఏం ప్రయోజనం అండి? తీసుకెళ్తే చనిపోతారు ఒక్కొక్కసారి, ఆ టెన్షన్లో ఆయనకు పోతాడు ఆయన. కానీ వాళ్ళకొక ఆప్టిక్స్ అంటారు దాన్ని, లోకానికి చూపించాలి, నేను చైన్లో వేసుకొని తీసుకెళ్తున్నాను చూడండి. రోయల్ కాస్ట్రో, అక్కడ మడూరో, ఈ రోయల్ కాస్ట్రో రేపు ఎవడనే ఇట్లా తయారైతే మేము వాన్ కూడా వేసుకుంటాం. ఒకసారి మొస్తబా దగ్గర వెళ్ళి చెప్పాలి, ఇది మొస్తబా కమీనీ దగ్గర వెళ్ళి చెప్తే అప్పుడు తెలుస్తుంది. అక్కడ వాళ్ళ గేమ్ మారిపోయింది. అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడున్న ట్రంప్ గవర్నమెంట్కి ఆ ఒక పెద్ద ఎంబారాస్మెంట్ నుంచి బయటపడడానికి క్యూబా తీసుకుంటున్నారు. పెద్ద ప్రైజ్ దొరకలేదు, ఫస్ట్ ప్రైజ్ దొరకకపోతే థర్డ్ ప్రైజ్ అనేది దొరుకుతుందని చెప్పి ఇది గుంజుకుంటున్నారు. అది జరుగుతుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.